జనుడు వచ్చాడు. వచ్చి నీ కొడుకుల్లో ఒకడిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తానంటున్నాడు, రాజుగా చేసేస్తానంటున్నాడు. నీ పిల్లలందరినీ పిలువు, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేసి చూడాలి ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడో అని అడిగాడు. ఆయన ఆశ్చర్యపడిపోయి అంతకంటే భాగ్యమే ఉందని పెద్దోళ్ళని పిలిచాడు. వీడు కాస్త తెలివిగల్లవాడండి, చురుగ్గల్లవాడు, చాలా మంచోడండి అని చెప్తున్నాడు. పాపం అంతలో దైవజనుడు దగ్గరికి పోతే దేవుడు అంటున్నాడు, నేను ఎన్నుకున్నవాడు వీడు కాదు. మళ్ళా రెండో వాడు వచ్చాడు, మంచి చురుకుగా రోషం గల్లవాడు. వాళ్ళ నాన్న అనుకున్నాడు ఈ వీడు గాని రాజు అవుతాడేమో, వీడిని గానేమో దేవుడు ఏర్పరచుకున్నది అని పిలిస్తే దేవుడు అంటున్నాడు, చచ్చి వీడు కాదు అని. ఇక ఒకరి తర్వాత ఒకరు అంతా అయిపోయారు. పాపం దైవజనుడికి చాలా దుఃఖం వచ్చింది. ఒకరిని రాజుగా చేస్తానని దేవుడు నాకు చెప్పాడు కదా, మరి ఇక్కడికి వస్తే వీడు కాదు అంటాడు ఏంటి, నా మాట పోయింది కదా అనుకుని దైవజనుడు బాధపడ్డాడు. అంతలో మరలా పెద్ద ఆయన్ని అడిగాడు, ఏమయ్యా నీకు పుట్టిన నీ పిల్లలు వీళ్ళేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఉన్నాళ్ళేండి ఒకడు, ఆడు దేనికి పనికి రాకపోతే ఆ స్వచ్ఛోడిని 4 గొర్రెలు కొనిపెట్టి అడవి పంపించడం మేపుకోరారా అని. ఆ సంగతి మనకెందుకులేండి అంటాడు తండ్రి. ఆ అబ్బాయి ఎక్కడున్నాడో తీసుకొని వచ్చి నా ముందు నిలబెట్టండి, నేను ప్రార్థన చెయ్యాలి, అంతవరకు మీ ఇంట్లో అన్నపానాలు ముట్టుకోను అన్నాడు. అప్పుడు ఆ చిన్నవాడిని పిలిపించారు. ఆ చిన్నవాడు లోపలికి వస్తున్నాడండి. ఆ ఇంట్లోకి వస్తున్నప్పుడు ఈ దైవజనుడు కిటికీలో నుంచి ఇలా చూశాడు. వస్తున్నాడా అని చూశాడు. చూసి అరే పొరపాటుని వీడిని పిలిపించాం, వీడినా దేవుడు ఆశీర్వదించేది, వీడా రాజుగా మారేది అని దైవజనుడు కూడా అనుకుంటున్నాడు. అంతలో ఒక శబ్దం, శామ్యూయల్ నేను ఎన్నుకునేవాడు అతని, నీవు చూస్తున్నావు, నేను మనసుని హృదయాన్ని చూస్తాను, నేను ఏర్పరచుకునేవాడు, అభిషేకించవలసిన వాడు అభిషేకించు, ఆశీర్వదించు అని సెలవిచ్చాడు. ఇక దైవజనుడు ఏమి చేయలేక అతన్ని పోయి ఆశీర్వదించి అభిషేకించాడు నూనె పోసి. మనుష్యుల చూపు వేరు, దేవుని చూపు వేరు. మనం ఆరాధిస్తున్న దేవుడు చూస్తూ ఉన్న దేవుడు, ఆయన సంచరిస్తూ ఉన్న దేవుడు, నీ అంతరంగాన్ని పరీక్షించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది, యేసన్న గారు నువ్వు నన్ను చక్కగా పలకరిస్తావు, మన ప్రార్థన వాళ్ళంతా నన్ను చక్కగా పలకరించి గౌరవంగా చూస్తారు. మా ఇంటికి వెళ్ళానంటే నన్ను ఎట్లా చూస్తారో తెలుసయ్యా, గోంగూరలో పురుగుని తీసేసినట్టుగా తీసేస్తారు. నాకు నా ఇంట్లో విలువే లేదు. మీరు నన్ను ప్రేమతో పలకరిస్తుంటే నా కంటి నిండా నీళ్లు వస్తాయి. నా రక్తాన్ని పంచుకున్న వాళ్ళు, నా కష్టార్జితం తిన్న వాళ్ళు, నా బంధువులు ఎవరు నన్ను పలకరించరే. మరి ఈ ప్రేమ నాకు ఇక్కడ ఎలా దొరికింది? మా అమ్మ నేను చచ్చాను వెంట బతుకుతావురా అని నన్ను ఇష్టం వచ్చేట్టు తిట్టేది. ఎందుకని మతిమరిపోను గనుక, దేశ నెంబర్ని గనుక. ఒరే ఒక అగ్గిపెట్టి తేరా అని ఒక కళ ఇచ్చిందనుకో, అగ్గిపెట్టి అని వెళ్ళేవాడిని. ఎవరైనా మధ్యలో తగిలాడనుకో, ఈ అగ్గిపెట్టి సంగతి మర్చిపోయేవాడు. మరలా ఇంటికి వచ్చి ఏం తెమ్మన్నావమ్మా అంటే ఇక ఆమె ఇష్టం వచ్చేది. బైబుల్లో ఏమని రాసిందంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని ఎన్నుకున్నాడు, బలమైన వాళ్ళని ఎదిరించుటకు బలహీనులను ఆయన ప్రత్యేకించాడు, ఎన్నికైన వారిని నిరాకరించుటకు తృణీకరించబడిన వాళ్ళని ఆయన ఏర్పరచుకున్నాడు. మన దేవుడు తెలివిగల వాళ్ళ కొరకు ప్రాకులాటలేదు, తెలివి తక్కువ దద్దమ్మల కొరకు ప్రాకులాడుతున్నాడు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకు ఆయన ఎగబడ్డాడు. ఎవరైనా చావు బ్రతుకుల మధ్యలో ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని బాగు చేస్తున్నాడు. ఐశ్వర్యవంతులను వెతుకుతూ తిరగక నిరుపేదలని, దిక్కులేని వాళ్ళని, విధవరాలని ఆదరించుటకు ఆయన వస్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, మీ వ్యక్తిగత జీవితాలలో ఈ రోజు మీ స్థితి, మీ విలువ ఏమిటో ఒక్కసారి గుర్తించండి. మీ ఇంట్లో మీకు విలువ ఉందా? నీ పిల్లలు నిన్ను గౌరవంగా మర్యాదగా పలకరిస్తున్నారా? నీ జీవితంలో ఉన్నటువంటి చెడు అలవాట్ల వలన, క్రమము తప్పిన అక్రమాల వలన మీ బ్రతుకులో విలువను పోగొట్టుకొని బ్రతుకుతున్నావా? వాడికి 8 సంవత్సరాల వయసు కూడా లేదు, సన్నగా ఉన్నాడు బక్కోడు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి చేయబట్టుకొని మా నాన్న చచ్చేటట్టు ప్రార్థన చేయమంటాడు. ఏమిటిరా బాబు అన్న. ఏం లేదా, నన్ను కన్న తల్లినే
కత్తితో పొడుస్తాడన్నాడు. ఆ పసి ప్రాయంలో ఉన్నటువంటి ఆ లేత మనస్సు తండ్రి చేస్తున్న అక్రమాలను బట్టి పసిపిల్లల హృదయాలలో ఎంతటి వేదనని కలుగు చేస్తుందో చూడండి. తల్లిదండ్రులుంటే పిల్లలకి ఈ రోజున అసహ్యం కలిగే ప్రవర్తన, మనుషుల యొక్క ప్రవర్తన, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లల మీద పొరచూపి వాళ్ళ జీవితాలు నిలువున పాతాళానికి దించుతున్నాయి. అన్నం తిని ఒక అరటిపళ్ళు తింటే అరుగుదలకి ఇది మంచిదేమో అని పిల్లలు కూడా అన్నం తిని అంత అరటిపళ్ళు తింటారు. నీవు అన్నం తిని సీరడు గాలిస్తే పిలుస్తున్నా పలకకుండా తాగి పడుకుంటే నీ పిల్లల వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా మారుతాయో ఒక్కసారి ఆలోచించు. నీ వ్యక్తిగత జీవితం ఈ రోజున ఎలా ఉందో నిన్ను నీవే పరీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. విలువలేని జీవితం, విలువలేని కాపురాలు, విలువలేని కుటుంబాలు ఈ రోజున నాగరికత ముసుగులో పడి ముందుకి సాగుతున్నట్టు నటించి పాతాళానికి దిగజారిపోతున్న సంగతి వాస్తవం. ఈ వాక్య సందేశం వింటూ ఉండగానే మీ వ్యక్తిగత జీవితాలలో ఒక నిర్ణయం, ఒక తీర్మానం నీవు చేసి తీరాలి. ఎందుకంటే స్వర్గసీమలుగా ఉండవలసిన కుటుంబాలు ఈ రోజున నరక కూపాలుగా మారిపోతున్నాయి. ఏ క్షణం ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. పైకి చూస్తే మాత్రం ఏదో నెమ్మదిగా బ్రతుకుతున్నట్టు నటిస్తారు. ఎన్ని బట్టలు కొనుక్కొని ధరించి మేకప్లు చేసినా ఆ ముఖంలో కళలేదు. కారణం అంతరంగమందు తీరని ఆవేదన, ఈ గుండెల్లో నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైన దుఃఖం నీ ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనబడతాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి దిగివచ్చి నశించిన వారిని వెతికి రక్షించుటకు ఆయన సంకల్పాన్ని, ప్రణాళికని ప్రారంభించాడు. గత 2000 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేస్తూ అకాలమందు పుట్టిన నా బ్రతుకులో కూడా నశించిన నా జీవితాన్ని ఆయన పునరుద్ధానపు బలము చేత లేపి, ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని ఇచ్చి, శిలువలో ఆయన కార్చిన రక్తపు విలువ నా జీవితంలో మానవ విలువ కలుగ చేసి నన్ను మనిషిగా తీర్చిదిద్దాడు. ఈ మాటలు చెప్తున్న నేను ఎవరిని? నరసింహం కొడుకుని, పోతురాజు మనవణ్ణి. ఈ రోజున యేసయ్యను గురించి ఎందుకు చెప్తున్నాను? నా జీవితంలో జరిగిన సంభవాలు అలాంటివి. నేను ఎవరిని చూశానో, ఎవరిని ఈ చేతులు ముట్టుకొని చూశాయో, ఎవరి స్వరాన్ని ఈ చెవులు విన్నాయో ఆ సజీవుడైన యేసుని గురించి చెప్తున్నా. పాపుల నిమిత్తమై ఆయన రక్తము చిందించి, రాజకీయంగాను మతపరంగాను అతను శిక్షించబడి, కోరాలతో కొట్టబడి, చివరికి ఆఖరి రక్త పొట్టు కూడా కార్చి చనిపోయాడు. చనిపోయిన తర్వాత తీసుకెళ్లి సమాధిలో పెట్టి కావలి కాస్తూ ఉండగా ఆయన తాను చెప్పినట్టే 3వ రోజు ఆయన మరణించాడు. మరణము విడిచాడు. ఆయన ఇప్పుడు సజీవుడై ఆయన సన్నిధిలో గౌరవంగా బ్రతకాలని నిర్ణయించుకున్న వారికి ఆయన రక్షణ ప్రసాదిస్తున్నాడు. ఎంతటి ఘోర పాపినైనా క్షమించుటకు ఆయన పవిత్ర రక్తానికి శక్తి కలదు. ఆయన పాపము చేయలేదు. ఆయన మాటలో గాని, పడకలో గాని, నడకలో కాని, చూపులో కాని పవిత్రతను మాత్రమే ప్రదర్శించాడు. ఆయన స్తుతించబడిన దేవుడు. ఆయన పేరు ప్రపంచంలో ఉన్న విజ్ఞాన శాస్త్రజ్ఞులంతా ఆయన చరిత్రను పరీక్షించి నేరముందని యేసయ్యను చెప్పాలని చేశారు. కానీ ప్రయత్నాలు చేసిన వాళ్ళందరూ ఆయన చరిత్ర తెలుసుకున్న తర్వాత తల వంచారు, సిగ్గుపడ్డారు. నా ప్రభువైన యేసుక్రీస్తు నిష్కల్మషమైన వాడు, పరిశుద్ధుడు, దేవుడు అనుటకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు. ఆయన ఆరాధించే ప్రజలు, ఆయన విశ్వసించే ప్రజలు, ఆయనతో నడిచే ప్రజలు, ఆయన వాక్యము చేత ప్రక్షాళనము చేయబడిన ప్రజలు ధన్యులు, 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 ధన్యులు. ఈ చిన్నవాడిని దేవుడు చూశాడు, దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకని? ఈ దావీదు దేవుని హృదయానికి తగిన వాడట. అలాంటి సాక్ష్యాన్ని పొందుటకు అతను చేసినది ఏమిటి? అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? అతను కీర్తన రాశాడు. ఏమని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పడుకోబెడతాడు. శాంతికరమైన జలముల యొద్దకి
ఆయన నన్ను నడిపిస్తాడు అని కీర్తన రాస్తున్నాడు. ఇలా కీర్తన రాస్తున్నప్పుడు మిగతా కాపర్లందరూ వచ్చి ఎవడ్రా ఆయన 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 అంటున్నా, ఎవరైనా ఈ అబ్బాయి అంటాడు మా తాతయ్య దేవుడు, మా పితరుల దేవుడు రా, మనమే కాపర్లమైతే మనకు ఇంకొక కాపరి ఎవడరా అంటారు కాపర్లు. యెహోవా దేవుణ్ణి ఇతను కాపరిగా ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ రోజుల్లో ఉండే పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకి భక్తి విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. తల్లులు, తండ్రులు, పెద్దలు తమ పిల్లలకి ఏమి నేర్పిస్తుకుంటున్నారు ఈ రోజున? ఆకాశమందున్న దేవుడు ఇంట్లో తృణీకరించబడిన వాడిని చూసి దైవ సేవకుడికి చెప్పి వాళ్ళ ఇంటికి పోయి అతను ఏర్పరుచుకుంటున్నాడు. అతనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన పరిస్థితిని దేవుడు గుర్తించాడు. సేవకుడికి అర్థం కాలేదు, సొంత సహోదరుడికి అర్థం కాలేదు, తండ్రికి తండ్రికి అర్థం కాలేదు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను అభిషేకించాలని, నిన్ను ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళాలని, నీకు ఐశ్వర్యం అనుగ్రహించాలని. కానీ నీవు యోగ్యుడివా, యోగ్యురాలువా? ఒక్కసారి ఆలోచన. నా ప్రియమైన సహోదరులారా, పిల్లలకి చెప్పుకునే విషయాలు ఉన్నాయి, చెప్పకూడని విషయాలు ఉన్నాయి. మీ మామయ్య వచ్చాడు, పిల్లని అడగరా అంటది ఈ మనిషి. ఆ పిల్లవాడు ఏమంటాడు? నాన్నయ్య మామయ్య పిల్లనెత్తా పెళ్లి చేసుకుంటా అంటాడు వీడు పిల్లోడు. వాడికి నేర్పించాల్సిన మాటేనండి. అంత లోపల వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న వచ్చి పిల్ల అడుగుతున్నావా పెళ్లి చేసుకుంటానికి? పనికి మాలినాడా, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలీదు, ముగ్గురు చేసుకుంటాను. అదండి పిల్లలకు నేర్పించుకునేది. పిల్లలు కంటున్నారు, ఎలా పెంచుతున్నారు. దేవుడు తానే దిగి వస్తున్నాడు. నీ కుమారుల్లో ఒకరిని నేను ఆశీర్వదిస్తాను. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని పరిపాలించి ఒక రాజుక సింహాసనాన్ని కూర్చోబెడతాను. నా హృదయానికి తగినవాడు అతను నాకు కావాలని దేవుడు దిగి వస్తున్నాడండి. ఈ భయానకమైన శపించబడిన రోజుల్లో ప్రభు చెప్తున్నాడు, నీ కుటుంబాన్ని నేను ఏర్పరచుకుంటాను, నీ పిల్లల్ని నేను ఏర్పరచుకుంటాను, వాళ్ళని ఆశీర్వదిస్తాను, వాళ్ళకి ఆలోచన చెప్తాను, నీ ఇంటి చుట్టూ నేను కావాలి కోస్తాను, నీ పాదాలకు ఎత్తుపెట్టుకోమని చెప్తాను, మీకు విరోధంగా ఎవరైనా నేను సహించను. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను ప్రభు చెప్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పితరులు ఈ దావీదుకి ఏం చెప్పారో తెలుసా? వాళ్ళ జీవితాల్లో దేవుణ్ణి ఎలా అనుభవించారో, దేవునితో ఎలా తిరిగారో, అరణ్యంలో ఏం జరిగిందో, ఎర్ర సముద్రం ఎలా పాయలైందో, యోర్దాను ఎలా దాటారో, కదేశ్ బర్నేయలో భూమి పెద్దల ఎవరిని మిరిగిందో, ఈ చరిత్రని 40 సంవత్సరాలు దేవుని వాగ్దాన పూర్వకమైనటువంటి నడకలో ఆ యొక్క యాత్రలో ఉన్న సంభవాలన్నీ తమ పిల్లలకి చెప్పుకుంటూ వచ్చారు. అలా చెప్పుకున్నందువల్ల బైబిల్లో రాసింది, వినుట వలన విశ్వాసము కలిగింది. సినిమా కథలు వింటే, కామక్రోధ మదమత్సరాలకు సంబంధించిన రంకు పొంకు వింటే నీ బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన. వినవలసింది పరిశుద్ధమైన దేవుని వాక్యం, జీవము గల దేవుని వాక్యం, మన మధ్యలో శరీరధారిగా వచ్చిన యేసయ్య వాక్యం. మన యొక్క మాంసమును పంచుకుని మనలో తిరిగి లోకాన్ని చూచి మరణపు విరిచి పునరుద్ధరుడయ్యాడే ఆ యేసయ్య మాట విని విశ్వసించి ఆ విధంగా నడుచుకున్నప్పుడు నీవే కాదు, నీ పిల్లలే కాదు, తరతరాలు దేవుని ఆశీర్వాదానికి మీరు యోగ్యులవుతారు. అందుకే యేసు ప్రభు దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. ఆయన ఆలోచనకర్త. నీ వ్యక్తిత్వంలో ఆయన్ని సమీపించినప్పుడు, ఆయన్ని ఎరిగినప్పుడు, ఆ దిశగా ఆయనతో ఉండాలని నీవు ఆశించినప్పుడు ఆయన కౌన్సిలింగ్ ఆలోచన చేత నిన్ను పవిత్రమైన మార్గాల్లో నడిపిస్తాడు. పితరులు చెప్తున్న మాటలు విని 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 విశ్వసించి ఆయన నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకంటే మా పితరులు కూడా లేమి రాలేదంటారు అరణ్యంలో, అందుకని నాకు రాదు. నేను గొర్రెల కాపరిని, నా గొర్రెల్ని పచ్చిక బయలులోకి తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి మేపుతున్నా. మరి నాకు కాపరి మా తాతయ్య దేవుడు అయితే నన్ను కూడా అలాగే నడిపిస్తాడు కదా. మామూలుగా ఉన్న మనిషిగా ఉన్న నేను నా గొర్రెల్ని మేపుకుంటున్నాను చక్కగా. మరి ఆయన కాపరిగా నేను గొర్రెగా ఉంటే నన్ను ఆయన ఎంత బాగా చూసుకుంటాడు. ఎవరు ఆయన? అదే మా తాతయ్య దేవుడు. నువ్వు చూసావా? నేను చూడలా. విన్నావా? వినడమే కానీ నేను ఆయన చూడలా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరు? పచ్చిక గల చోట్లకి నన్ను ఆయన తీసుకెళ్తాడు, సమాధానకరమైన నీళ్ళ దగ్గరికి ఆయన తీసుకెళ్లి తాగిపిస్తాడు. ఆయన నీతి గల నామాన్ని బట్టి నన్ను నడిపిస్తాడు. నా ప్రాణానికి ఆయన
సేద తీరుస్తాడు. చాలా మంది వస్తుంటారు నా దగ్గరికి ప్రార్థన చేయమని. ఏంటమ్మా నీకేంటి చెప్ప. నాకు ప్రాణం బాగలే. రోగం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, భర్తే కొట్టినా, మొహాన్ని ఊసినా ఆమెకి ప్రాణం బాగుండదు. ఆ ప్రాణానికి ఆయన సేద తీరుస్తాడట. పాపములో ఉన్న మనిషికి నెమ్మది ఉండదు, మనస్సు కలవరాల మధ్యలో ఉంటది, ప్రాణం తల్లకిందులవుతూ ఉంటుంది. వాక్యం అంటుంది, ఆయన నా ప్రాణానికి సేద తీర్చే. నా ప్రియమైన సహోదరులారా, పాపపు జోలికి వెళ్ళకండి, మీకు నెమ్మది ఉండదు, మీ పిల్లలకి శాపం వస్తుంది. నీవు చేసే పాపం నీ పిల్లల మీదకి వస్తుంది, ఆ శాపం పిల్లల మీదకి తరతరాలు వెంబడిస్తుందని లేఖనాలు చెప్తున్నాయి. గనుక నీవు ఇప్పుడు నడుము కట్టుకోవాలి, గనుక నీ మనస్సుని కట్టాలి, గనుక నీ చూపును అదుపులో పెట్టాలి, గనుక నీ ప్రవర్తన వాక్యానుసారమై ఉండాలి. మనస్సును మార్చుకొని యేసు రక్తం చేత కడగబడితే పరలోక రాజ్యాన్ని కాస్త చూస్తావు, కానీ పోవు, లోపలికి పోవు. నీవు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మిస్తే ఆ పరలోక రాజ్య ప్రవేశం, ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఎంటర్, లోపలికి ప్రవేశిస్తావు. ఆయన ఆత్మానుసారంగా నువ్వు నడిస్తే, ఆత్మని దుఃఖపరచుకోకుండా నీవు ఆ పరలోక రాజ్యంలో ఉన్న స్వాస్థ్యాన్ని అనుభవిస్తాం. ఒక రోజున ఆ దావీదు గొర్రెల్ని మేపుకుంటున్నాడు. ఒక సింహం అటు వచ్చింది. అంతలో గొర్రెల కాపరులందరూ చూసి, ఒరేయ్ దావీదో, నువ్వు పాటలు పాడుకుంటా బ్రహ్మాండంగా ఉన్నావు, సరేగాని కళ్ళు తెరిచి ధ్యానంలో ఉండకుండా కళ్ళు తెరిచి కాస్త చూడరా బాబు, ఒక సింహం వాడు తిరుగుతుంది, నీ గొర్రెల్ని కానీ తీసుకెళ్లిపోతావు, చూసుకోరా బాబు, మేము చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నాం అన్నారు కాపర్లంతా. కాపర్లు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు, వాళ్ళ గొర్రెల్ని ఎక్కడికి పోనీయకుండా. వాళ్ళ గొర్రెలు కాచుకుంటున్నారు. వీళ్ళ గొర్రెల్లో ఒక గొర్రెని సింహం వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. దావిదిగా కళ్ళు తెరవరా, తెరిచాడు. తెరిచేలా చూస్తే సింహం ఎత్తుకెళ్ళిపోతా ఉంది, ఒక గొర్రెలు ఎత్తుకెళ్తా ఉంది. పాపం గుండెల్లో దడబుట్టి, నాన్నకేం చెప్పాలి, అన్నయ్యలకేం చెప్పాలి అని బాధపడిపోతున్నాడు. అంతలో ఎవరో చెప్పినట్టు, సింహాన్ని తరవా. సింహాన్ని నేను తరవడమా అని అనుకుంటున్నాడు. ఆయన ఎవర్రా చెప్పింది నాతో అని చూస్తే ఎవరు లేరు. అంతలో ఆకాశం నుంచి ఒక శక్తి అతని మీదకి దిగింది. ఇక పరిగెత్తుతున్నాడు, సింహాన్ని తరుముకొని పరిగెత్తుతున్నాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత సింహం ఇతన్ని చూసి గడగడలాడిపోయి ఆగిపోయి దాన్ని దవడబట్టుకుని ఒక్కసారి చీల్చేసి ఆ గొర్రె పిల్లని సంకన పెట్టుకుని వచ్చేస్తున్నాడు. ఈ కాపర్లంతా నోరు తెరుచుకొని చూస్తున్నారు. సింహం నోట్లో ఉన్న గొర్రె పిల్లని వీడు సురక్షితంగా తీసుకొచ్చాడంటే వీళ్ళ తాతయ్య దేవుడు గొప్పడి, వీళ్ళ పితరుల దేవుడు గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. దేవుడు సంతోషపడ్డా. వీడు ఆయన 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 అంటాడేంటి నన్ను, ఆయన ఆయన అంటే అర్థం ఏంటి, నాకు ఆడికి చాలా దూరం అని కదా అర్థం. ఇక మీదట ఆయన ఆయన అని అన్నీ కూడా చేస్తాను అని దేవుడు మనసులో ఆలోచించుకొని ఒకరోజు సాయంత్రం ఇతను ఒక గొర్రె కనిపించుకుంటూ ఎతుకుతున్నాడు. అని ఇదిగో ఈ గాఢాంధకారపు లోయలో వినబడుతుంది. ఇంకా అటు ఇటు ఎతకడం ఎందుకు అంటుంది. ఇక్కడే ఉంది, ఇది నెమ్మదిగా దిగుతాం వెళ్తుండగానే అని నెమ్మదిగా లోపలికి దిగితే ఈ గొర్రె కనబడలా, చీకటి పడిపోయింది. ఆ యొక్క గడాంధకారపు లోయలోంచి బయటకు వస్తుంటే దారి కనబడలా. అమ్మో దారి కనబడలేదేంటి అని కంగారు పడిపోయాడు. యెహోవా దేవా, మా పితరుల దేవా, అరణ్యంలో వాళ్ళని కాచుకున్నావు. జరిగిన సంభవాలు విని దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఒక తెల్లటి బట్టలు వేసుకున్న కూర్చున్న ఒక పెద్ద ఆయన ఉన్నాడు. మాట్లాడదాం అనుకుంటాడు. మనం పెద్దలతో మాట్లాడటం ఎందుకులే, ఆయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాంలే అనుకున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, వీడు మాట్లాడిన తర్వాత మాట్లాడదాంలే అని ఆయన అనుకుంటున్నాడు. ఆయనకి ఓపిక తగ్గిపోయింది. ఎవరికి? ఆ పెద్ద ఆయన. రేయ్ గడాంధకారపులోకి ఎందుకు వచ్చావురా, నీకు భయం లేదా అన్నాడు ఆయన. అప్పుడు ఇతరేమన్నా తెలుసా, నీవు నాకుండగా నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తూ ఉండగా భయం అంటే భయం, ఏం భయమయ్యా నాకు, నువ్వు ఉండవుగా అని ఆయన అన్నాడు. ఆయన ఊరు వీడు గుర్తుపట్టాడు నన్ను. ఇంతవరకు ఆయన ఆయన అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వుండగా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? సన్నిహితమైన సంబంధం, ద క్లోజ్ ఫెలోషిప్. దేవునికి మనిషికి, మనిషికి దేవునికి ఉన్నటువంటి సన్నిహితమైన సంబంధము కావాలి. దేవుడు అది కోరుకున్నాడు. అందుకే ఇతన్ని గాఢాంధకారపు లోయలోకి పంపించాడు. ఆ తర్వాత ఆయన అక్కడ వచ్చి కూర్చొని వాళ్ళిద్దరి సంభాషణ మారిపోయింది. అప్పటి నుంచి దావీదు ఆయన ఆయన అని అంటలేదు. ఎందుకంటాడండి, చూశాడుగా, మాట్లాడాడుగా. ఆయన కూర్చొని మళ్ళా ఆయన అంటాడు, ఏమన్నా అయ్యగారు
నాకు నూనె పెట్టేది ఎవరు అనుకున్నావు? నువ్వేగా అన్నాడు. నేను నీకు నూనె పెట్టాలంటున్నా, మరి ఎవరు పెడతారు ఒక నూనె పెట్టా తలంటున్నాక అంటున్నాడు. ఎందుకంటే ఆ దగ్గర సంబంధంలో అతని మీద ఒక అదే రకమైనటువంటి అధికారం. ఈ శత్రువుల ఎదుట నాకు నీవు భోజనం పెడతావు. ఎట్లా పెడతావు తెలుసా? నా గిన్నె నిండి పొంగి పొర్లే తట్టు పెడతావు. నువ్వు తక్కువడు అంటవయ్యా, నువ్వా పరలోకం నుంచి పరలోకపు ఆహారాన్ని దించాలంటగా. మా తాత ముత్తాతలకే వాళ్ళు ఆ ధనియాల్లాగా ఉన్న ఆ గింజలు ఎరుకొని అడవిలో తీసుకెళ్లి పెను మీద వేస్తే తేనె వేసిన అప్పు పాల్లాగా ఉన్నాయంట. నాకు తెలుసులే, వాళ్ళు చెప్పారు నాకు. ఇంకా ఏం చెప్పారా నీకో? ఇంకా ఏం చెప్పారంటే వాళ్ళ బట్టలు చినిగిపోలేదంట, వాళ్ళ కాళ్ళు వాసిపోలేదంట. అది చెప్పలా నాకు? ఎవరురా వాళ్ళు? అదే మా పితరులు. అర్థమైందండి? పిల్లలకి ఏం చెప్పుకోవాలన్నా మనం పిల్లల జీవితాలని పాడు చేసేది ఎవరు? పిల్లలంటే నాకు మహా ఇష్టం, కానీ వాళ్ళ బతుకులు ఈ రోజున కంగారు అయిపోతారు. నా తోటి సహోదర సహోదరి, నా రాష్ట్రం వాళ్ళు, నా జిల్లా వాళ్ళు, నా ప్రాంత ప్రజలు కుడి ఎడమలకి వ్యత్యాసం తెలియక పాప ఊబిలో పడి నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకునే మనస్సు కాదిది. నా ప్రభు చెప్తున్నాడు, ప్రతిరోజు వందల కొలది లక్షల కొలది ప్రజలు ఆ జబ్బుతో ఈ జబ్బుతో నరకానికి వెళ్తున్నారు. కొందరినైనా ఇనుప కొలిమిలో నుంచి బయటికి లాగినట్లు యేసు క్రీస్తు వార్త చేత వాళ్ళని బయటికి లాగాలి. నిద్రపోయేదానికి సమయం ఇది కాదు, తిండిపోతులుగా తినేదానికి సమయం ఇది కాదు. సమయము సంకుచితమైంది. ప్రజలకు యేసయ్య వార్త అవసరం, యేసయ్య ద్వారా కలిగే ఆశీర్వాదం అవసరం. అయితే మీరు మారాలి, చెడు వాటిలో నుంచి విడుదల పొందాలి. నా ప్రభుని నీ పరిశుద్ధమైన హస్తం ఎత్తి ఆరాధించుతున్నట్లుగా నేను చూసి ధరించాలి. అంతకంటే నాకు వేరొక భాగ్యం లేదు. అందుకే నా 17-18 సంవత్సరాల వయసప్పుడు నడుము కట్టుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు సేవ చేసి ఆఖరి శ్వాస విడవాలని ఇల్లు వదిలిపెట్టి బయలుదేరి వచ్చాను. ఈ లోకపు మాయలో చిక్కుకొనివ్వకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను కాపాడాడు. ఎందుకో తెలుసా? మీకందరికి సహోదరులై ఉండి మీ కుటుంబాలు బాగుపడి కళకళలాడుతుంటే చూసి సంతోషించే వారిలో మొదటి వాడిని నేను. మీరు క్షేమంగా ఉండాలి. సకల దరిద్రతల నుంచి మిమ్మల్ని విడిపించి సంపన్న స్థితిలోనికి మిమ్మల్ని తీసుకుని రావాలని ప్రార్థించేవాడిని. ఆయన ఏమేం చేయబోతున్నాడు ఏం చెప్పడం, ఇంకా ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా బ్రతుకు దినములంతా నా వెంట కృప క్షేమము వస్తుంది అన్నాడు. నా వెంట కృపా క్షేమం వస్తున్నాయండి అన్నాడు. మీ వెంట ఏం వస్తున్నాయి మీరు చెప్పండి? మీ వెంట కుక్కలు వస్తున్నాయా? ఏమండి? ఒక అతను నాకు చెప్పాడు, ఏసన్ గారు ప్రార్థన చేయ గట్టిగా అన్నాడు. ఏంటన్నా? నేను ఎక్కడ పోతే అక్కడ కుక్కలు తనుకుంటున్నాయండి అన్నాడు. ఆయనంట కుక్కలు వస్తున్నాయి. ఈ దావీదు అంట కృపాక్షేమం వస్తుంది. కారణం ఏంటంటే యెహోవాని కాపరిగా ఉంచుకున్నందువల్ల. నీ అంటే ఎవరు వస్తున్నారు? అప్పులోళ్ళు వస్తున్నారా? మీ వెంట ఏం వస్తున్నాయి? రోగాలు వస్తున్నాయా? దయ్యాలు వస్తున్నాయా? అన్క్లీన్ స్పిరిట్స్, అపవిత్రమైన ఆత్మలు మీ వెంట తిరుగుతున్నాయా? మీ పిల్లల్ని ఆవరిస్తున్నాయా? నిన్ను నిద్రపోనిటం లేదా? బైబిల్ అంటుంది నా వెంట కృప క్షేమము వస్తుంది. అది నా సాక్ష్యము, నీ సాక్ష్యము, ఆ సాక్ష్యమై ఉండాలి. దానికి మించిన సాక్ష్యాలు కావు. సిగ్గుపడవలసిన విషయాలలో మనిషి అతిశయిస్తున్నాడు అని వాక్యం చెబుతుంది. సిగ్గుపడాలి. ఆ విషయాల్లో అతిశయిస్తున్నాడే గాని సిగ్గుపట్టలేదు. ఎందుకంటే సమాజం ఈ రోజున కుళ్ళిన సమాజంగా మారి అపవిత్రతలో ముందుకు సాగుతుంది. ఏది తప్పో, ఏది రైటో, ఏది చీకటో, ఏది వెలుగో, ఈ చీకటి వెలుగుల మధ్యలో బ్రతుకు ఎక్కడికి సాగిపోతుందో తెలియని పరిస్థితి. ఒకసారి ఏం జరిగిందంటే, నేను మంచం మీద పడుకోనున్న చిన్నప్పుడు మా అమ్మ పొద్దున్నే వచ్చి లేదా అని లేసా. ఇదిగో ఈ టిఫిన్ తీసుకో, ఇదిగో డబ్బులు, పాలు తీసుకురాపో, తెలికాలో కాఫీ పెట్టుకోలో ఎలా అని నేను అన్నాను. ఆ పాలు అమ్మే దగ్గర కుక్క ఉంది, నేను పోను, నాకు ముందే భయం, వీళ్ళిద్దరిని పంపించు అన్నా. రేయ్ వాళ్ళు ఆడపిల్లడు, నేను పాపను, నువ్వు మగపిల్లడు పోరా. ఎంత చెప్పినా వినలా. నువ్వు మగపిల్లడు, నువ్వు పోవాలి. వాళ్ళు ఆడపిల్లలు, నేను పోనీ వెళ్ళలేను, నువ్వు వెళ్ళరా. ఇక టిఫిన్ తీసుకుని డబ్బులు తీసుకుని పరిగెత్తా. నేను ఎంత భయంతో పోయాను, అదేలాగా అక్కడ ఇంట్లో బొచ్చుకొక్క ఎల్సేషన్ డాగ్ ఎంత గాడి తిన్నట్టున్నది. నేను పోయినాడు నాకు దడబుట్టిపోయి ఆ టిఫిన్ తీసుకుని దాని మొహాన్ని కొట్టి, అదేమో అవతల ఉంది, నేను యువతల ఉన్న గేటుకి ఇక పరిగెత్తా. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ గేటుకి బెజ్జం ఉంది. ఇక దాంట్లో నుంచి అది బయటకు వచ్చి నేను అంత దూరం పోయిన తరుముకుంటాను. ఇక నా కాళ్ళు చేతులు వణికిపోయి భయపడిపోయి ఏం చేయాలి అర్థం కాక, నేను మగపిల్లడా అన్నా. నేను మగపిల్లడా నన్ను ఆ కుక్క తోక పట్టుకుని పరిగెత్తుకుని గేట్ అవతలకు పోయి మూతి బయటకు పెట్టి
నేను మగపిల్లోడు అన్నా. ఒకవేళ సాతాను గాడే దొరుకున్నాడు అనుకో, అప్పుడు మగపిల్లోడిని అని అనకూడదు. ఏమన్నా తెలుసా? యేసు రక్తము చేత కడగబడిన వాడిని. ఆమేన్. నాతో నీకు జోలి లేదు, మీ సరుకులు నా దగ్గర లేవు అని నువ్వు చెప్పగలగాలి. రక్తము కారునంతగా పోరాడాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి. యేసు రక్తం ప్రశస్తమైన రక్తం. యేసు రక్తం నిర్మలమైన రక్తం. యేసు రక్తం నిష్కపటమైన రక్తం. యేసు రక్తం నిరపరాధి రక్తం. ఆ రక్తం మనకు కంచెగా వేయబడితే ఏ సాతానుగాడు మన దగ్గరికి రాడు. ఆ రక్తపు స్పర్శ, ఆ రక్తపు ఒప్పుకోలు నీ ఇంట్లో ఉన్నట్లయితే ఏ సాతానుగాడు నీ ఇంటి చుట్టూ తిరుగుతాడే గాని లోపలికి ప్రవేశించలేడు. నీ కుటుంబంలో శాంతిని దోచుకున్నవాడు ఎవడు? నీ కుటుంబంలో ఉన్న ఆరోగ్యాన్ని దోచుకున్నవాడు ఎవడు? నీ కుటుంబంలో ఉన్న సమాధానాన్ని దోచుకున్నవాడు ఎవడు? సాతాను. ఎందుకంటే ఆ లోపలికి వచ్చి నీకున్న సమస్తాన్ని దోచుకున్నా. అది యేసు రక్తపు కంచె ఉన్నట్లయితే పొరపాటును కూడా వాడు లోపలికి రాలేడు. అది నా జీవితపు అనుభవాలు. అందుకని దావీదు ఏమన్నాడు తెలుసా? ఆఖరిలో, నా జీవిత కాలం అంతా చిరకాలం దేవా యెహోవా నీ మందిరపు ఆవరణములో నేను నివసిస్తాను. తబలబడిన గట్టిగాను హల్లెలూయా. ఎక్కడ నివసిస్తాను? అది చెప్పండి. ఎక్కడ నివసిస్తాను? నీ మందిరపు ఆవరణములో నేను నివసిస్తాను. ఎప్పుడు? చిరకాలం. ఎవర్ లాస్టింగ్ లైఫ్. అంతము లేని రాజ్యం, అంతము లేని దేవుని మందిరం, ఆయన శరీరం అనే దేవుని మందిరం, పవిత్రమైనటువంటి సంఘం. అక్కడ నేను నివసిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నా చేతులు ఎత్తాను, నీ సన్నిధిలో సాగిలపడతాను. ఆఖరిగా తాను చేస్తున్నటువంటి ఒక తీర్మానం. ఇంత విన్న తరువాత నీవు దేవుని హృదయానికి తగిన వాడివిగా, దేవుని సన్నిధిలో తగిన ఆశీర్వాదానికి యోగ్యతగా నువ్వు ఉండాలి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని సహవాసం, సమాధానం ఆయన సన్నిధిలో తీర్మానించిన బిడ్డలందరికీ తోడై నడిపించును గాక.